సో దీంట్లో డబ్బు ప్రభావం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. చాలా ఉప ఎన్నికలు మనం చూసాం, మునుగోడు కావచ్చు, తర్వాత హుజురాబాద్ కావచ్చు, దుబ్బాకలో డబ్బు ప్రభావం అనేది కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కో ఓటరుకు మీరు ఎంత ఇవ్వబోతున్నారు? సో గతంలో ఉప ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ కూడా డబ్బులు ఇచ్చింది అనే ఈ యొక్క ప్రచారం కూడా జరుగుతోంది కదా. ఈ మీరు చెప్పిన ఈ అంశాలన్నీ ఒకవైపు, మరొక వైపు మాత్రం ఖచ్చితంగా ఎన్నికల్లో గెలవడానికి ఏ పార్టీ ఎంత ఖర్చు పెడుతుందనే దాని పట్ల మరి ప్రతి చోట ఒక చర్చ జరుగుతోంది కదా. ఎన్నికలు ప్రజాస్వామ్యంలో వాస్తవానికి మనం ఈ సబ్జెక్టు తీసుకోవడం ఇది కరెక్ట్ కాదు, కానీ ఇదే అంశం ఎన్నికల్లో ప్రభావితం చేస్తుంది కనుక మరి ఇప్పటికే ఒక్కో ఓటర్కి 25,000 రూపాయలు ఇస్తున్నారు. జూబ్లీహిల్స్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో 3 పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నాయి. సో దాంట్లో ఇదంతా మీరు చెప్తున్నదంతా ఓకే, అదంతా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన ఏం జరిగింది, తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్లో ఏం జరిగింది, ఇవన్నీ ఒక అంశం అయితే జూబ్లీహిల్స్ ఓటర్ల విషయంలో మీరేం చెప్తారు? డబ్బులు పంపకము అనేటువంటిది ఎవరు అవునన్నా కాదన్నా రాజకీయ పార్టీలకు అది మామూలు అయిపోయింది. ఎంతో కొంత ఇవ్వడం అనేటువంటిది ఎవరి స్థాయిలో వాళ్ళు ఎంతో కొంత ఇవ్వడం అనేది మనం మునుగోడులో చూసినాం, లేకపోతే ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా, ఎక్కడ సార్వత్రిక ఎన్నికలు వచ్చినా చూసినాం. అది ఇవ్వకుండా ప్రజలు కూడా దానికోసము రోడ్ల మీదకి వచ్చి ప్రజలు ధర్నాలు చేసినటువంటి పరిస్థితులు కూడా చూసినాం. ఇప్పుడు రాజకీయ పార్టీలు మేము ఏమి ఇవ్వము, రూపాయి కూడా మేము ఖర్చు పెట్టకుండా ఎన్నిక గెలుస్తున్నాము, మొత్తం నిజాయితీగా చేస్తున్నామని నేనైతే అనలేదు. డెఫినెట్ గా స్లమ్స్ లలో ఉండేటోళ్ళు, లేకపోతే ఇంకెవరో కొంత ఇవాళ కుల సంఘాలుగా ఏర్పడో లేకపోతే కొంత ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, అది మామూలే. కాకపోతే రాజకీయ అధికార పార్టీ అనేకమైనటువంటి హామీలు ఇచ్చి లేకపోతే మేము రేపు ఇంకేమో చేస్తాం, దీన్నంతా ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఉన్న సమస్యలన్నీ తెల్లారికే మేము పూర్తిగా సంపూర్ణంగా కంప్లీట్ చేస్తామనో, లేకపోతే వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి పైసలు కూడా వాళ్ళ దగ్గర బాగుంటాయి కాంగ్రెస్ పార్టీ దగ్గర కాబట్టి మరి వాళ్ళు పంచుతారేమో. మీరు చెప్పినట్టు 25,000 పంచుతారా 30,000 పంచుతారా తెలియదు. ఎన్ని పైసలు పంచినా ప్రజలు మాత్రం ఒక స్పష్టతతో ఉన్నారు. డబ్బులు తీసుకొని ఇస్తే డబ్బులు తీసుకొని ఎవరిచ్చినా తీసుకొని ఎవరికి ఓటేయాలనేటువంటి స్పష్టతతోని ప్రజలు ఉన్నారు. నేను జూబ్లీహిల్స్ ప్రజలకు అప్పీల్ చేసేది ఒకటే, 99 టీవీ ద్వారా ఏంటంటే ఎక్కువ మంది మీ అక్కడ అందరూ కూడా చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయీస్ అందరూ కొంచెం శ్రీమంతులు ఉన్నారు కాబట్టి మీరందరూ ఆ రోజు ఓటింగ్ లో పాల్గొనాలి. ధర్మంగా ఎవరికి మీకు నచ్చిన వ్యక్తికి ఓటేసి ఎక్కువ సంఖ్యలో ఓటు నమోదు కావాలి. ఎక్కువ సంఖ్యలో ఓట్లు అంటే ఎక్కువ శాతం అంటే 4 లక్షలకి, గతంలో చూసుకుంటే 4 లక్షల ఓటర్లు ఉంటే ఓకే మీ అప్పీల్ చాలా బాగుందండి. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. సో హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో 50% కంటే అది పోలింగ్ రోజున నమోదు కావట్లేదు. సో ఓకే ఒకసారి